నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మన స్మార్ట్ ఫోన్ని స్మార్ట్ టీవీకి ఎలా కనెక్ట్ చేయాలో మీకు ఇన్ డీటెయిల్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతానండి. 6-7 సంవత్సరాల క్రితం నేను ఒక వీడియో చేశాను. చాలామంది ఇప్పటికీ కూడా దాని మీద అడుగుతున్నారు డౌట్స్ అనేవి. ఓకేనా? నేను అప్పుడు ఆ పద్ధతి ద్వారా, చాలా సింపుల్ పద్ధతి ద్వారా ఎలా కనెక్ట్ చేయాలో చెప్పానండి. ఆ వీడియో మీరు చూడకపోతే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానివ్వండి, లేకపోతే అండర్ స్క్రీన్లో కానివ్వండి, లేకపోతే పైన కార్డ్ అయితే వదిలేస్తాను అనమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు పైన. ఆ వీడియో చూడండి క్లియర్గా. ఓకేనా? అయితే ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది మాకు కనెక్ట్ అవ్వట్లేదు సార్, ఇంకే వేరే ఏదైనా పద్ధతి ఉందా అని చెప్పేసి అడిగారు. కాబట్టి నేను వేరే పద్ధతి ద్వారా నేను ఎలా కనెక్ట్ చేయాలో ఈ వీడియోలో చెప్పబోతాను. అయితే దానికి కానీ మీకు 2 ఫోన్స్ ఉండాలి మీ దగ్గర. ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఇళ్లలో 2 ఫోన్స్ అనేవి కామన్ కదా. ఓకే, 2 ఫోన్స్ ద్వారా ఎలా చేయాలో చెప్తాను. ఓకే, అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ని యాడ్ అవుట్ చేసుకోండి అనేది కాకుండా లైక్ చేయండి. ఇక వీడియోని స్టార్ట్ చేస్తే కనుక ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర 2 ఫోన్స్ ఉండాలి. ఒక ఫోన్లో ఏం చేస్తారంటే మీరు మస్ట్ అండ్ షుడ్గా మీ ఫోన్లో మీకు సెట్టింగ్స్లో ఏంటంటే హాట్స్పాట్ ఉంటుంది కదా, చాలామంది తెలిసే ఉంటుంది. కొంతమందికి పర్సనల్ హాట్స్పాట్ అని చెప్పేసి ఉంటుంది, కొంతమందికి హాట్స్పాట్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకోండి. ఓకేనా? ఆన్ చేసుకుని దీన్ని పక్కన పెట్టాలి. ఇంకా దీంతో మనకు పని లేదు. దీన్ని పక్కన పెట్టేసి ఈ ఫోన్లో ఉన్న డేటా అంతా కూడాను మనం మన టీవీలో చూడొచ్చు అనమాట. ఓకే, దీంట్లో హాట్స్పాట్ ఆన్ చేశాను కదా, దీనైతే పక్కన పెట్టేశాను. ఇప్పుడు దానికి హాట్స్పాట్ ఆన్ చేశాను కాబట్టి ఇందులో వైఫైతో దాన్ని కనెక్ట్ చేయాలి. ఓకేనా? ఈ ఫోన్లో వైఫై ఆన్ చేసి దాన్ని కనెక్ట్ చేయాలి. అండ్ దాంతోపాటు మన టీవీలో కూడా వైఫై ఆన్ చేసి ఆ ఫోన్కి కనెక్ట్ చేయాలన్నమాట. ఆ ఫోన్కి పక్కన పెట్టేశాం కదా, ఆ ఫోన్కి. ఆ ఫోన్కి 2 కూడా, ఈ మొబైల్ అండ్ ఈ టీవీ 2 కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, మీకు తెలిసే ఉంటుంది వైఫై అనేది. ఓకేనా? వైఫై ఆన్ చేయగానే ఆ డివైస్ మీకు చూపిస్తుంది కదా. నేను సెట్టింగ్స్లోకి వెళ్ళాను. ఇట్లా మనం వైఫై ఆన్ చేస్తాం కదా, ఆన్ చేయగానే మనకి ఆ డివైజెస్ ఏవైతే యాక్టివ్లో ఉన్నాయో హాట్స్పాట్ ఆన్ చేసి అవన్నీ కనిపిస్తాయి. నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్రెడీ కనెక్ట్ చేశాను, కనెక్ట్ అయిపోయింది అనమాట. ఓకే, కనెక్ట్ అయిపోయింది కదా. అండ్ దాంతోపాటు మన టీవీలో కూడా వైఫై ఆన్ చేసుకొని ఆ ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి. టీవీ మీరు ఆన్ చేసిన తర్వాత మీకు సెట్టింగ్స్ ఉంటాయి కదా, మీరు చెక్ చేసుకోవచ్చు. పైన మీకు కార్నర్లో టాప్లో మీకు సెట్టింగ్ బటన్ కనిపిస్తూ ఉంది కదా. దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. ఓపెన్ చేయగానే కొంతమందికి నెట్వర్క్ సెట్టింగ్స్ కనబడతాయి, లేకపోతే మోర్లోకి వెళ్ళిపోండి. ఇన్ కేస్ మీకు మోర్ సెట్టింగ్ ఉంటే కనుక అందులోకి వెళ్ళిపోండి. వెళ్ళిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. నెట్వర్క్ అన్న ఇంటర్నెట్ కనెక్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఆఫ్లో ఉంటుంది అది. దీన్ని మనం ఆన్ చేసుకోవాలి. ఓకే, ఆన్ చేసుకుంటే ఏవైతే యాక్టివ్లో ఉన్నాయో అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి అనమాట. ఆల్రెడీ ఇక్కడ కూడా కనెక్ట్ అయింది చూడండి, X300 కనెక్ట్ అయింది అనమాట. ఇక్కడ కూడా దీంట్లో అదే కనెక్ట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారు, సింపుల్గా బ్యాక్ వెళ్ళిపోండి. ఓకేనా? దాంట్లో మనం హాట్స్పాట్ X300లో హాట్స్పాట్ ఆన్ చేసి ఈ ఫోన్కి అండ్ మన టీవీకి కనెక్ట్ చేసాం వైఫై ద్వారా. ఓకే, ఇప్పుడు మీరు సింపుల్గా ఏం చేస్తారంటే కనుక ఈ ఫోన్లో మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓకే, సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే కనుక మీ ఫోన్లో బ్లూటూత్ అండ్ డివైజెస్, మోర్ కనెక్షన్స్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఒక ఫోన్లో ఒకలా ఉండొచ్చు మేబీ. నాకు బ్లూటూత్ అండ్ డివైజెస్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ స్టాప్ మిర్రరింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది, ఇక్కడ చూడవచ్చు. ఓకేనా? దీన్ని నేను ట్యాప్ చేశాను. ట్యాప్ చేయగానే ఇంకా మనకి ఏంటంటే ఇక్కడ స్క్రీన్ క్యాస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది. కొంతమందికి మిర్రరింగ్ దగ్గరే ఉండొచ్చు డైరెక్ట్గా. ఓకే, నేను స్క్రీన్ క్యాస్ట్ అని క్లిక్ చేయగానే నాకు ఏదైతే టీవీ ఉందో ఈ టీవీ షో చేస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? టీవీ ఎంఐ టీవీ అని చెప్పేసి జస్ట్ దీన్ని ట్యాప్ చేయగానే ఇక్కడ ఇట్లా ఒక పాపప్ వస్తుంది, స్టార్ట్ నౌ, అంతే. ట్యాప్ చేయగానే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, కనెక్ట్ అయిపోయింది అనమాట. ఓకేనా? చూశారు కదా. మనం ఏది చేస్తే ఫోన్లో అదే మన టీవీలో కూడా కనిపిస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఏది ఆటో రొటేషన్ అని చెప్పేసి. ఓకేనా? దీన్ని ఆన్ చేసుకున్నారనుకోండి, ఏదైనా మీరు వీడియో చూసినప్పుడు జస్ట్ ఇలా ఫ్లిప్ చేశారనుకోండి, ఓకేనా, ఇట్లా తిప్పారనుకోండి, అదేమవుతుందంటే కనుక మన టీవీ మొత్తం కనిపిస్తుంది అనమాట. అది వీడియోకి మాత్రమే అందుబాటులో ఉంటుంది. లేదా ఏదైనా ఇంటర్నెట్ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసినా అట్లా ఏంటంటే రొటేట్ అవుతుంది అనమాట, మనం ఇట్లా రొటేట్ చేస్తే ఫోన్ని. ఓకే, అట్లా మీరు టీవీ మొత్తం చూడొచ్చు అనమాట. ఈ మొబైల్లో ఏదైనా వీడియోస్ ఉంటే కనుక, అంటే ఇన్ కేసు మీకు మీ పెన్ డ్రైవ్తో మీ టీవీ యాక్సెస్ కాలేదనుకోండి, ఆ వీడియో ఇందులో ఉందనుకోండి టీవీలో, ఎంచక్క ఇందులోనే చూసి మిర్రరింగ్ చేసి ఆ వీడియో మొత్తం ఇందులో చూసేయచ్చు. ఓకే,
సో చూశారు కదా, ఇది ఒక పద్ధతి అండి. 2 ఫోన్స్ ఉండాలి, ప్రతి ఇళ్ళలో 2 ఫోన్స్ అనేవి కామన్గా ఉంటాయి కదా. ఈ పద్ధతి ద్వారా కూడా మీరు ఎంచక్కా మీ టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ మొబైల్ నుంచి ఈ విధంగా కనెక్ట్ చేసుకొని సో మీరు ఏం చేసినా కానీ మొబైల్లో ఏం చేసినా అది ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. సో చూశారు కదా, ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఓవరాల్ ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.